ప్రధాని మోదీ నాయకత్వంలో క్రీడల ప్రోత్సాహమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో క్రీడా రంగంలో రాజకీయ జోక్యం, నిర్లక్ష్యం కారణంగా ప్రతిభావంతులకు తగిన అవకాశాలు దక్కలేదని వ్యాఖ్యానించారు. కింది స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించడం వల్ల అంతర్జాతీయ పోటీల్లో భారత్ పతకాల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు క్రీడలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో ప్రధానమైనటువంటి వన్ ఆఫ్ ది ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. గతంలో క్రీడలు ఎవరిష్టముంటే వాళ్ళు వాడండి, వాళ్ళకు మాత్రం అవకాశం వస్తుంది, అందులో రాజకీయాల జోక్యము, నిజమైనటువంటి క్రీడాకారులకు అవకాశం రాకపోవడము, ఈ రకంగా అనేక రకాల అవకతవకలు, నిర్లక్ష్యము మన దేశంలో జరిగింది. ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్, ప్రపంచంలో అత్యధికమైనటువంటి విద్యార్థుల జనాభా మన దేశంలో ఉన్నప్పటికీ కూడా క్రీడల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందుకే కింది నుంచి ఈరోజు క్రీడలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగినటువంటి అనేకమైనటువంటి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన దేశం అత్యధికమైనటువంటి పతకాలు సాధిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు క్రీడలను ప్రోత్సహించాలి. మన దేశంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన యూత్ పాపులేషన్ లో, విద్యార్థి పాపులేషన్ లో మనం కూడా అత్యధికమైనటువంటి మెడల్స్ సంపాదించాలనేదే ప్రధానమంత్రి గారి లక్ష్యము. ఒలింపిక్స్ కూడా మన దేశంలో జరిగే విధంగా మనం ప్రయత్నాలు చేస్తా ఉన్నాము. అనేక దేశాలతో మాట్లాడుతూ ఉన్నాము. 2030 మన దేశంలో కూడా ఒలింపిక్స్ జరగాలి. అప్పటి లోపల మనం అన్ని రకాలుగా ప్రపంచ దేశాలతోటి సై అంటే సై విధంగా పోటీ క్రీడా రంగంలో ముందుకు రావాలనేదే మన ప్రయత్నము. ఆ దిశలోనే నేను విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థులను, అదేవిధంగా ఉపాధ్యాయులను, అదేవిధంగా క్రీడాకారులను, యూనివర్సిటీ అధినేతలను, విద్యా సంస్థల అధినేతలను ఒకటే కోరుతా ఉన్నాను, మీరు విద్యతో పాటు క్రీడకు కూడా అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించండి.